మన గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించడం స్వామివారి విశ్వరూపానికి సంకేతం. సనాతన ధర్మ సంస్కరణ దీక్షలో వారి మార్గమే అందరికీ అనుసరణీయం. నాద చికిత్స స్వామివారి మేధలో ఉద్భవించిన మహాద్భుత సంకల్పం. అది ఎందరికో అందిన స్వామివారి వరం. ఒక వంక పీఠ నిర్వహణ, మరొక వంక దేవాలయ ప్రతిష్టలు, వేరొక వంక జీర్ణ దేవాలయ పునరుద్ధరణ, ఇంకొక వంక విద్యాలయాల నిర్వహణ సాగిస్తుంది స్వామివారు. సంగీతానికి పెద్దపీట వేసి నాద చికిత్స ద్వారా లక్షలాది మందికి ఉపశమనం కలిగించారు. క్షణం తీరిక దొరకని కార్యభారాన్ని సమధికోత్సాహంతో నిర్వహిస్తూనే ఎన్నో ప్రవచనాలు చేశారు. 162 సార్లు ప్రపంచ దేశాల పర్యటన గావించి ఆర్ష ధర్మాన్ని పంచిన ఘనత మన స్వామీజీ వారికి సొంతం. దృశ్య శ్రవణ మాధ్యమాల్లో దేశ విదేశాలలో వివిధ వేదికలపైన స్వామివారు చేసే ప్రవచనాలు అనర్ఘమైన విద్యోపదేశాలు. ఈ ప్రవచనాల్లో కొన్ని శ్రీ దత్త దర్శనం, గురుగీత, గురుస్వర ప్రస్థానం, శ్రీమద్ రామాయణం, సంపూర్ణ మహాభారతం, శ్రీమద్ భాగవతం, దేవీ భాగవతం, త్రిపుర రహస్యం, లలితోపాఖ్యానం, అష్టాదశ శక్తి పీఠాలు, ఆంజనేయ చరిత్ర, గణేశ పురాణం, స్కంద చరిత్ర, హరివంశం, శివకథామృతం, వేలాది కీర్తనలతో భజన యోగం మొదలైనవి గ్రంథరూపం పొంది ఆస్తికులను అనునిత్యం మార్గ